మిత్రమండలి రిజల్ట్ గెస్ చేసిందా? లేదు. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. అది గెస్ చేసుంటే అంతంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు? లేకపోతే అంత టూర్‌లు ఎందుకు చేస్తావా? హ్మ్. 50 ఆహ్, ఏమంటారు ప్రీమియర్స్ ఎందుకేస్తావు? 50 ప్రీమియర్స్. సార్ అంటే అన్ని గ్రాడ్యుయల్‌గా 1 బై 1 ఎక్కినాయి సార్ యాక్చువల్లీ. అవును. హ్మ్. అండ్ అంటే వి బిలీవ్డ్ ఇట్ సార్. అంటే నేను ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ చాలా ఆనెస్ట్‌గా బిలీవ్ చేసిన, సిన్సియర్‌గా పెట్టిన ఎఫర్ట్స్, సిన్సియర్‌గా బిలీవ్ చేసినాము. నేను ఒక్కడినే కాదు, మా టీమ్ అందరం. అవును. వాసు గారు గాని, మీకు తెలుసు వాసు గారు ఎట్లాంటి ప్రొడ్యూసరో. అవును. అన్నీ తెలిసిన ప్రొడ్యూసరు. నేను కూడా కామెడీగా ఎన్నో సినిమాలు చేసిన నటుడిని. విజయ్ కూడా మంచి కథ రాశాడని నమ్మాం. ఎవ్రీథింగ్ వి బిలీవ్డ్ సార్. లేకపోతే వి డోంట్ ప్లే ఫ్రంట్ ఫుట్ లైక్ దట్. హ్మ్. అండ్ ఆ రోజులు పోయినాయి సార్. జనాల్ని చీట్ చేసి బతికిన ఏ యాక్టర్ బాగుపడలేదు. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? అంత నమ్మిన సినిమా. ఇట్ డింట్ ల్యాండ్ వెల్ సార్. అంటే ఇప్పుడు నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నప్పుడు నాకు చాలా జోక్స్ ఫోర్స్‌డ్‌గా అనిపించాయి అంటారు. మధ్యలో ఓ క్యారెక్టర్ పండలేదంటున్నారు. లేతే సరైన ఇమ్మీడియేట్‌గా చెప్పాలంటే చాలామంది సరిగ్గా సౌండ్ అది ఇది అన్నారు. బట్ తర్వాత పాటలు వింటుంటే బాగుంటున్నాయి అంటున్నారు. సో, ఐ యాక్చువల్లీ వాంట్ టు టేక్ అ సెకండ్ టెస్ట్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ వెన్ ఇట్ రిలీజెస్ ఆన్ ఓటీటీ.